స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ఆనాటి క్రిస్మస్లో. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎందరో వ్యక్తులు జన్మించారు. ప్రతి ఒక్కరి జన్మకు ఒక చరిత్ర ఉంటుంది. కీర్తిశేషులు అబ్రహాం లింకన్ గారి జన్మదినోత్సవాన్ని అమెరికా దేశస్థులు మాత్రమే జరుపుకుంటారు. అదే ప్రకారము మహాత్మా గాంధీ జన్మదినాన్ని ఈ యొక్క భారతదేశంలో మాత్రమే జరుపుకుంటారు. అయితే యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటుంది. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ప్రతి మూలలో కోనలలో కూడా ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటుంటారు. 2023 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు జన్మించడము, ఆ పుట్టినరోజు క్రిస్మస్ పండుగ బహుగా గొప్పగా మనమందరం ఇప్పుడు జరుపుకుంటూ ఉంటున్నాం. ఆనాడు ఐక్యతతో కూడిన సంఘం, మరి ఈనాడు ఆ సంఘము ఎన్నో రకాలుగా విభాగింపబడి అనేక ప్రాంతాలలో ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉన్నారు. దేవుని మహిమ పాట ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. గాన ప్రతిగానాలు చేస్తూ అనేక బృందాలుగా ప్రభువును మహిమపరుస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక అంశాలపై సేవకులు అనేక రకాలైన ప్రసంగాలను చేస్తూ మనుషులను మరి ఆశ్చర్యకరమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. దీనికి ఆనవాలుగా అనేక గిఫ్ట్స్, బహుమానాలు ఇరుగు పొరుగు వారికి క్రీస్తు ఎవరి హృదయంలో జన్మిస్తాడో వారు పంచుతూ ఉంటారు. అలా ఈ యొక్క ప్రపంచమంతా సంతోషపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆనాటి మొదటి క్రిస్మస్లో ఏం జరిగిందనంటే, యేసు ప్రభువు జన్మించగానే గొల్లలు వారు మంటను చలి కార్చుకుంటూ ఉండగా దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమై వారితో ఈ మాటలు చెప్తూ ఉంది. మీకందరికీ ఒక శుభవార్తను నేను తెలియజేస్తాను. దూత ఎలా ఉంటుందండి? దగదగా మెరిచిపోతూ ఉంటుంది. ఆ దూత దగదగా మెరిచిపోతూ ఉంటుంది. వారు ఆ దూతను చూడగానే భయపడిపోతారు. గొల్లలు అనగా పాపం వారు చదువు లేని పామరులు. కాబట్టి అకస్మాత్తుగా ఆ దూత కనబడగానే వారు ఉలికి పడతారు, భయపడతారు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు యేసు ప్రభుల వారు రాత్రి 12 గంటలకు జన్మించాడు. అప్పటి నుండి సందడి ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఎలాంటి సందడి అనంటే అది కని విని ఎరగని సందడి. దానికి సాదృశ్యంగా మనం ఈ రోజున ఈ యొక్క సందడిని జరుపుకుంటూ అనేకులకు తెలియజేస్తూ ఉన్నాం. గొల్లలు సందడి చేశారట, దూతలు సందడి చేశారట, అక్కడున్న ప్రజలందరూ సందడి చేశారట. హడావిడి హడావిడి. ఇప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను.
ఎందుకు ఇంత సందడి చేయవలసి వచ్చింది అని అంటే, ఆ రక్షకుడు ఈ సృష్టిని సృష్టించిన దేవుడు జన్మించాడు కాబట్టి ఈ యొక్క సంతోషం, భూమి సంతోషించిందట, ఆకాశము సంతోషించిందట, నక్షత్రాలు సంతోషించాయట. ఎంత గొప్ప విషయం అండి. అంతకు పూర్వము దేవుడు ఎవరికి కనబడలేదు, ఎవరికి కనబడలేదు. ఒకటేసారి ఆ సృష్టికర్త ఈ లోకంలో జన్మించాడు కాబట్టి యావత్ సృష్టి అంతా కూడా సంతోషపడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ సంతోషాన్ని అనేకులకు పంచుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుల వారు జన్మించాక సువార్త అందరికీ తెలియాలి. ఎందుకు ఆయన జన్మించాడు, కారణం ఏంటి, దాని విషయమై గొల్లలు మరి ఈ యొక్క వర్తమానాన్ని తెలుసుకున్నారు. వారు అనేకులకు సువార్తను ప్రకటించడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. వారు సంతోషభరితులై, ఇన్ని రోజులు మీకు రక్షణ లేకుండా ఉండింది, ఇప్పుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇన్ని రోజులు రక్షణ లేదు కాబట్టి రక్షకుడు పుట్టాడని చెప్పి సంతోషపడుతూ వారు అనేక స్థలాలలో వెళ్ళి మరి సువార్తను ప్రకటించినారు. రెండవది అదే లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్. వెంటనే యేసుప్రభుడు పుట్టిండు, వెంటనే పరలోక సైన్య సమూహము, హల్లెలూయా, వర్తమానం ఎక్కడికి వెళ్ళిపోయింది చూసిండ్రా అండి? యేసుప్రభు ఎక్కడ పుట్టిండు? బెత్లెహేములో పుట్టిండు. మరి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోక సైన్య సమూహము, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి దేవదూతలు సంబరాలు చేయడం స్టార్ట్ చేశారట. అక్కడున్న దేవుడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి సందడి స్టార్ట్ అయింది. ఎంత విచిత్రం కదా ఇది. చరిత్ర అర్థం కావాలంటే చాలా కష్టము. ఇదొక మిస్టరీ. ఇది అర్థం కాదు. ఏదో పండుగ అని చెప్పేసి అందరూ అట్లా సెలబ్రేషన్ చేసేస్తూ ఉంటారు, కానీ అది చాలా లోతైన మర్మంతో కూడింది. యేసయ్య జన్మ చాలా లోతైంది. కాబట్టి ఇక్కడ పుడితే అక్కడ కనెక్షన్, అక్కడ పరలోక సైన్య సమూహం అంతా కూడా సంతోషపడుతూ ఉన్నారట. ఆనాడు ఆ విధంగా జరిగింది. ఆ ఊర్లలో, ఆ పల్లెలలో, ఆ బెత్లెహేములో, యేసు బెత్లెహేములో జరిపించాడు. అక్కడంతా కూడా సంతోషము, సంతోషము, అంత వెలుగుతో యేసు ప్రభుల వారు వెలిగిపోతూ ఉన్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డరా, ఆ దూతలు సంతోషపడతా ఉన్నాయి. ఆ సైన్యం అంతా అక్కడి నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చారు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఎవరైనా మామూలు వ్యక్తి పుడితే ఆ విధంగా జరుగుతుందా? జరగదు. ఆయన సృష్టికర్త కాబట్టి ఆ విధంగా సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకున్నారు. 14th verse. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ప్రూవ్ చేస్తూ ఉన్నారు ఎవరైనా దేవుడు అని. ఆయనను మహిమపరుస్తూ ఉన్నారు. ఆయన జన్మించాడు కాదు కాబట్టి భూమి మీద సమాధానము కలుగుతుంది అని అంటా ఉన్నారు. నిజమే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంత ఆస్తి అంతస్తులున్నా, ఎంత డబ్బున్నా, సమాధానం లేకపోతే వేస్ట్. అదంతా ఉండి కూడా సమాధానం ఇవ్వడానికే, ఆ రక్షణను ఇవ్వడానికే యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించాడు. ఆయన సమాధానానికి కర్త. సమాధానము ఆయన ఇస్తానని మరి దేవదూతల ద్వారా ఈ మాటను తెలియజేస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉన్నారు.
కాబట్టి ఈ విధంగా దేవదూతలు మహిమపరచడమే కాకుండా యేసు ప్రభు వారు జన్మించకముందే 700 సంవత్సరాల క్రితమే మోషే కూడా ఒక గీతమెత్తి పాడాడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 30వ వచనం. డిటెరానమీ 31st చాప్టర్ 30th verse. అప్పుడు మోషే ఇజ్రాయేళ్ల సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సొంతముగా పలికెను. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయిల్లకందరికీ ఒక శుభవార్తను తెలియజేస్తూ మోషే ఒక స్పెషల్ సాంగ్ పాడాడట. ఇప్పుడు మనం స్పెషల్ సాంగ్ పాడుతూ ఉంటాం, ప్రత్యేకమైన పాట. ఆ పాటలను మోషే ఈ రక్షకుడు జన్మించబోతున్నాడని ఆయన పాట పాడాడట. కాబట్టి ఈ విధంగా అనేకులు అనేక విధాలుగా యేసయ్యను మహిమపరిచారు. అనేక ప్రాంతాల్లో నుండి ఎవరైనా ఒక సంఘం పెట్టుకుంటే ఆ సంఘము కొంత మటుకే తెలుస్తుంది. ఒక పాస్టర్ని కొంత మటుకే గుర్తుపడతారు. కానీ యేసు ప్రభును యావత్ ప్రపంచంలో ప్రతి చోట ఆయన మాటలు తెలియబడుతూ ఉంటుంది. ప్రతి దేశము, ప్రతి ఊరు ఈ యొక్క క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున నీ హృదయంలో సంతోషం లేకుండా నీ వచ్చి కూర్చుండవచ్చు. కానీ యేసయ్య నీ దుఃఖం ఎరిగిన దేవుడు, నీ బాధను తెలుసుకున్న దేవుడు. ఆయన నీ హృదయంలోనికి నీవు ఆహ్వానిస్తే నీకు పాటల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ నిన్ను ఆదరిస్తాడు, నీ హృదయంలో సంతోషాన్ని నింపుతాడు. హల్లెలూయా. నీవు భయపడకు. గొల్లతో దేవదూత మాట్లాడుతుంది, భయపడకు, నేను శుభవార్తను నీకు తీసుకొచ్చాను. నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు నీ కొరకు జన్మించాడు. కాబట్టి ఆయనకు ఈ ప్రజలకు ఈ శుభవార్తను తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 26వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ 16th chapter 26th verse. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పౌలు శీలలు పాటలు పాడుతూ ఉండగా ఏం జరిగిందంట? భూకంపము కలిగిందంట, చెరసాలలు తెరుచుకున్నాయట. అనగా దేవుని బిడ్డలారా, పాటలలో ఎంత శక్తి ఉన్నదో మరి వాక్యం ద్వారా చూస్తున్నాం. పాటలు పాడితే భూకంపం వస్తుందా? పాటలు పాడితే చైన్స్తో కట్టేసిన చెరసాల తెగిపోతుందా? తెరుచుకుంటుందా? ఎస్, కార్యం చేస్తాడు దేవుడు. పాటల ద్వారా అద్భుతాలను చేసే దేవుడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన పాటలలో శక్తి ఉన్నది. ఏదో మనం సరదాగా పాట పాడుతుంటాం కానీ దాంట్లో పవర్ ఉందని మనకు తెలియదు. కాబట్టి పాటలు అంత మధురమైనవి, దేవునికి ఇంపైనవి, దేవుని సింహాసనాన్ని, దేవుణ్ణి సంతోషపరిచేటివి పాటలు. మనము అందుకే దేవుని సంతోషపరిచే విధంగా మనం పాటలు పాడాలి. కానీ మనం ఏదో మన పేరు అందరికీ తెలవాలని పాట పాడితే లాభం లేదు. దేవుడు సంతోషపడాలా. హల్లెలూయా. అనగా పాటలలో అంత పవర్, శక్తి ఉందని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. 1 Samuel 16th chapter 3rd verse. ఈషేని బలి అర్పణముకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సమూయేలు భక్తునితో దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. బలి అర్పణ. దేవునికి స్తోత్రం. ఈ సంతోషమైన సమయంలో
ఈ బలి అర్పణ కొరకు నేను చెప్తూ ఉన్నాను. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన ఆనందము ప్రతి ఒక్కరికి అవసరమే. కాబట్టి ఈ యొక్క బలి అర్పణ ఎవరు అర్పిస్తారు అని అంటే, మందిరంలో ఆ రోజుల్లో బలిపీఠమును కట్టి అబ్రహాము, మోషే, అహరోనులు దాని మీద బలి అర్పించేవారు. అది ఎందుకొరకు అనంటే మనుషుల యొక్క ప్రాయశ్చిత్తం కలగడానికి. అది ఎవరు అర్పించాలి? అభిషేకించబడిన వ్యక్తియే అర్పించాలి. కాబట్టి ఆ విధంగా ఆ రోజుల్లో అర్పణ చేయడం జరిగింది. మరి ఈ రోజుల్లో యేసుప్రభుల వారు జన్మించిన తర్వాత తను 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి తను బలి అర్పణగా ప్రజలందరి కొరకు ఆయన బలి అయిపోయాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి బలి కావాల్సింది? ఎవరు? ఆ జన్మించిన యేసు ప్రభువే మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చెల్లించాడు. హల్లెలూయా! బలి అర్పణగా ఆయన బలి అయిపోయాడు. అనగా యేసు ప్రభు యొక్క ప్రణాళిక, ఆలోచన ఏ విధంగా ఉన్నదో మనం వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. ఆయన జన్మ ఎప్పుడు ధన్యమైందంటే బలి అయిన తర్వాత. బలి అయిపోయిన తర్వాత మనకందరికీ రక్షణ అనేది రావడం జరిగింది. జన్మించినప్పుడు జరిగిందా రక్షణ? లేదు. జన్మించినప్పుడు జరగలేదు, మనకు రక్షణ రాలేదు. పుట్టాడన్న ఆనందం. ఎందుకు? ఆయన తిరిగి మన పాపముల నిమిత్తమై బలి అయిపోతాడని ప్రవక్తలకు బాగా తెలుసు. కాబట్టి యెషయా అన్నాడు, ఏలైనగా మనకొక శిశువు పుట్టెను. యెషయాకేం తెలుసు యేసు ప్రభు పుడతాడని? యేసు ప్రభువే తెలియజేశాడు యెషయాకు. ఎందుకంటే ఆయన ప్రవక్త కాబట్టి. ఆయనకు తెలియజేశాడు కాబట్టి ఆయన ప్రవచించాడు. వాగ్దానము దేవుడు నాకు చేశాడు, నేను జన్మించబోతున్నానని. నిజమే, దేవునికి స్తోత్రం. ఈ మర్మాలు మనకు తెలియవు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు జన్మించడము ఒక ఆనందం అనంటే, యేసు ప్రభు వారు మరణించడము కూడా మనకు ఆనందమే. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనము పాప క్షమాపణ కలుగుతూ ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి ఈ విధంగా ఆయన మహిమ పొందుతున్నట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సియన్స్ 3rd chapter 16th verse. సంగీతములతో కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సంగీత నాదములతో, పాటలతో ఒకరికొకరు బోధించుచు. అనగా ఈ పాటలు ఏం చేస్తాయట? మెసేజే పని చేయదు, పాట కూడా పని చేస్తుంది మెసేజ్ లెక్క. క్రీస్తు యొక్క కృప వారికి తెలియడానికి సంగీతము చాలా అవసరమై ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మరి పాటల ద్వారా కూడా ఆయన వాక్యంను ప్రకటించే అవకాశం ఉంది. దాని ద్వారా కూడా మనుషులు రక్షణ పొందుతూ ఉంటారు. సంగీతంతో కూడా రక్షణ పొందుతూ ఉంటారు. నిన్నటి రోజు చెప్పాను నేను వాక్యంలో, పలానా స్థలంలో క్యారల్ సింగింగ్ చేస్తూ ఉండగా ఒక సిస్టర్ రక్షింపబడింది.
ఆ 3 గంటల ప్రాంతంలో ఉదయం పాడుతూ ఉండగా చాలామంది పడుకొని ఉన్నారు. కొన్ని వేల ఇండ్లున్నాయి. కానీ ఒక్క ఆమె హృదయం తెరిచి సిద్ధపడి ఉన్నది. చెవులలో ఆ పాట వెళ్ళింది. ఆమె మన మందిరానికి రావడం జరిగింది. నిజమే, దేవునికి స్తోత్రం. అనగా పాటల ద్వారా కూడా మనుషులు రక్షణ పొందుతూ ఉంటారు. కనుక జీవితము బాగుండి ప్రసంగము బాగోలేకుంటే ప్రజలు ఏడుస్తారు. ప్రసంగము బాగుండి జీవితము బాగలేకుంటే ప్రభువు ఏడుస్తాడు. అర్థమవుతుందా? జీవితము బాగుండి ప్రసంగము బాగలేకుంటే ప్రజలు ఏడుస్తారు. ప్రసంగము బాగుండి జీవితము బాగలేకుంటే ప్రభువు ఏడుస్తాడు. కాబట్టి అలా ఉండకుండా ప్రభువు సంతోషపరిచే విధంగా మనము ఉండాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇంకను అహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమందు లోతైనను సరే, ఊర్వలోకమందు ఎత్తైనను సరే. అహాజు నేను అడగగా యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. హల్లెలూయా. ఆయననే రక్షించును. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు మరి జన్మించాడు, మనకందరికీ రక్షణనిచ్చాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. అదే చెప్పాను నేను. దేవుడు వాగ్దానము చేసి 700 సంవత్సరముల తర్వాత మనము అడగకుండానే వాగ్దానము నెరవేర్చి మహిమ పొందాడు. ఇప్పుడు పొందుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనం మహిమపరచడానికి దేవుడు ఈ చక్కటి దినాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ దినాన్ని మనము సంతోషంగా జరుపుకుంటూ మహిమ పరుస్తూ ఉన్నాం ఆ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని. 2 Corinthians 9th chapter 15th verse. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చెప్పశక్యము కాని ఆయన వరము. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. మనకైన ఒక వరం. హల్లెలూయా. వరముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ద్వారా మనం మెట్లెక్కి ఆ పరలోకానికి వెళ్ళడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఒక బహుమానముగా దేవుడు మనకిచ్చాడు. అందుకే ఈ బహుమానాన్ని మనము వేరే వాళ్లకు పంచుతూ ఉంటాం. కేక్ కట్ చేసుకొని, లేకపోతే ఇండ్లల్లో మురుకులు, అరిసెలు, పిండి వంటలు చేసుకొని మరి ఇతరులకు పంచుతూ ఉంటాం. ఈ లోకంలో యేసు ప్రభు జన్మించాడు. ఈ సంతోషాన్ని మీకందరికీ తెలియజేస్తున్నాము. మీరు కూడా ఈ సంతోషాన్ని పొందుకోవాలి అని మనము వారికి తెలియజేస్తుంటాం. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయననిచ్చిన రక్షణను బట్టి మనము సంతోషభరితులమై ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలను కలుగు ఏ ఛాయ అయినను లేదు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారు వరముగా ఈ లోకానికి వచ్చారని మనం ఇంతకుముందే చదువుకున్నాం. ఆయనలో ఏ చంచలత్వము లేదు. ఆయన అందరినీ ఒకే విధంగా ప్రేమించే దేవుడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన రక్షకుడుగా జన్మించాడు. దీన్ని బట్టి అనేకులు అనేక రకాలుగా అపోహల పడుతూ ఉంటారు. కొంతమంది ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ని ఎందుకు చెయ్యాలి, చెయ్యకూడదు
అదొక ఆచారము అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా అపోహ పడేవారికి మనం వాళ్ళను విమర్శించొద్దు, వారిని ఏమి అనొద్దు. వారు వాత వేయబడిన వారు, వారి మనస్సాక్షి అదే విధంగా ఉంటుంది. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభును హేట్ చేసేవారు చాలామంది ఉన్నారు, అనగా ద్వేషించేవారు. ఏంది ఈయన పుట్టినందుకు ఇంత సంబరం చేయడమా, ఇంత ఆడంబరం చేయడమా అని అనుకొని వాళ్ళు రక్షణను పోగొట్టుకున్నారు. ఈ రోజుల్లో కూడా అదే విధంగా ఉన్నారు. రక్షణ అంటే వాళ్ళకు తెలియదు, ఈ లోకమే ఆనందం సంతోషమని వారు గడిపేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ సత్యాలు వాళ్లకు తెలియదు, చెప్పినా వారు పట్టించుకోరు, వినరు. కాబట్టి అలాంటి వారు ఏమనుకున్నా పర్వాలేదు. కానీ బైబిల్లో దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని వారు చెప్పిన అర్థం కాని పరిస్థితి వారిది. కనుక వాక్యంలో ఏదైతే వ్రాయబడ్డదో అది మనము చేస్తూ ఉన్నాం. ఈ సంతోషాన్ని అక్కడనే ఆపేయకుండా ఆ సంతోషాన్ని ఇప్పటి వరకు సంతోషంగా ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకుంటూ అనేకులకు చాటి చెప్తున్నాం. ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులై యేసు ప్రభు పుట్టిన ఇంటి ముందల స్టార్ కనబడుతుంది. ఆ తోకను చూస్తూ ఆ స్టార్ దగ్గరికి వచ్చారు. స్టార్ దగ్గరికి వచ్చి ఆ ఇంటిలోనికి ప్రవేశించారు. అక్కడ తల్లి అయిన మరియా, యేసు ప్రభు వారు ఉన్నారు. కనుక దేవునికి స్తోత్రం. మరి ప్రతి గృహాలలో స్టార్ను పెడుతూ ఉంటారు. కానీ ఆ స్టార్కున్న అర్థము ఆ ఇంటి వారికి సరిగా తెలియదు. స్టార్ అయితే పెడతారు, కానీ ఆ ఇంటి వారికి మాత్రము తెలియదు. నేను అనుకుంటున్నా, ఆహా ఇక్కడున్నారు ఆ క్రిస్టియన్స్, ఇక్కడున్నారు ఆ క్రిస్టియన్స్ అని నేను క్యారల్స్ తిరుగుతూ ఉంటే చూస్తున్నాం. వాళ్ళు అక్కడ ఉన్నట్టు కూడా తెలియదు, ఈ స్టార్ పెడితే తెలిసింది. కానీ నిజమైన క్రిస్మస్ వారి గృహంలో జరిగితే అది ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఏదో ఈ క్రిస్మస్ వచ్చినప్పుడు స్టార్ పెడతారు అంతే తప్ప మళ్ళా ప్రభు దగ్గరికి వస్తారో రారో నాకైతే తెలియదు. కాబట్టి ఈ విధంగా నేను చాలామందికి చెప్పడం జరిగింది, మీ గృహాలలో కూడా స్టార్ పెట్టండి. అందరికీ సువార్త ఈ విధంగా వెళ్తుంది. అంటే దుఃఖంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు పెట్టకపోయినా పర్వాలేదులే, కానీ మీరు మాత్రము ప్రభువును అంగీకరించిన వారు మీరు ఆ విధంగా పెట్టండి. ఏదో విధంగా ఎందుకు పెట్టిరు స్టార్ అంటే మీరు సువార్త చెప్పొచ్చు. హల్లెలూయా. స్టార్ ఎందుకు పెట్టిరమ్మా అంటే సువార్త చెప్పొచ్చు. చిన్న చిన్న లైట్స్ డెకరేషన్ చాలా గృహాల్లో ధరిస్తే చాలా సంతోషం అనిపించింది నాకు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన జన్మ సందర్భముగా ఈరోజు మనమందరము కూడుకొని ఆయనను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. లక్షల కోట్ల మంది ఈరోజు సంఘాలలో కూడుకొని ఆరాధిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా ఆయనను మహిమపరుస్తూ స్తుతిస్తున్నాం. ఏదో ఇప్పటికే కాకుండా ఎల్లప్పుడూ మన ద్వారా యేసయ్య మహిమ పొందాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.